వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేసుకాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయ్యాయి. మే 13వ తారీఖున అసలైనటువంటి ఎన్నికలు జరగబోతున్నటువంటి సమయంలో ముందుగా 2-3 రోజులు ఒక 1 వీక్ బిఫోరు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో టీచర్స్ కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఏఈలు కానీ జేఈలు కానీ మరియు డిపిఓలు కానీ మరి ఎంఆర్ఓస్ విఆర్ఓలు కానీ వీళ్ళందరినీ పోస్టల్ బ్యాలెట్ కింద వస్తారు. అదేవిధంగా 2019 ఎలక్షన్ ఎన్నికల్లో చూసినట్లయితే ఓన్లీ 2.52 లక్షల 50,000 నుంచి 3 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ఆ నియోజకవర్గాల పరంగా చూసినట్లయితే అప్పుడు ఓన్లీ ఒక 2,000 నుంచి 2,500 వరకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 4-5 ఇయర్స్ కాలంలో గణనీయంగా ఓట్లు పెరిగిపోయాయి అన్నమాట. వీటిలో వచ్చేసి ఇప్పుడు దాదాపు 4.5 అంటే 4,50,000 యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లు సమాచారము. ఈ ఓట్లలో మెయిన్గా లాస్ట్ ఇయర్ చూసినట్లయితే అందరూ వినియోగించుకున్న ఫస్ట్ రిజల్ట్లోనే దాదాపు 8 o'clock యొక్క మనకి ఓట్లు లెక్కింపు స్టార్ట్ అయితే 8 నుంచి 8:30 వరకు మ్యాక్సిమం ఏదైతే మార్జిన్ యొక్క అంటే ఆ యొక్క మెజారిటీ ఉందో ఆ మెజారిటీ ప్రకారమే దాదాపు అప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. అదే మెజారిటీ కంటిన్యూగా రావడం జరిగింది. అట్లాగే అందువల్ల ఏవైతే ఓట్లు ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఈ ఇయర్ చూసినట్లయితే నిన్న మొన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్లో నిన్న మొన్న మండే ట్యూస్డేలలో దాదాపు ఈ 4,50,000లో దాదాపు 3,50,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఇంకొక 1,00,000 ఉన్నాయి. అవి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క జరిగినటువంటి విధానం పరిశీలించినట్లయితే మ్యాక్సిమం ఒక పార్టీకి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీ ఉన్నటువంటి పార్టీ చూసినట్లయితే ఉద్యోగస్తులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే బయటికి వ్యక్తం చేయలేకపోయినా ఇంటర్నల్గా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. ఆ అసంతృప్తి ఈరోజు ఓట్లలో కూడా మనకి అంటే మనం వాళ్ళ యొక్క ఎంక్వైరీ చేసి వాళ్ళ అడిగి ఫ్రెండ్స్ స్నేహితులు నేబర్స్ను కొంచెం వాళ్ళని ఎంక్వైరీ చేయటం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క కొత్త ప్రభుత్వానికి రావాలని కోరుకుంటున్నట్లు అర్థమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ఈ 2-3 రోజులు కూడా వాళ్ళ యొక్క నాడి ఎలా ఉంటుందో ఎవరికి వేస్తారో వేచి చూద్దాము. ఓకే, అదే ఈ వీడియోలో మ్యాక్సిమము ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో యొక్క పాత్ర చాలా కీలక పాత్ర ఉంటుంది. అందుకనే ప్రభుత్వాల యొక్క ఎప్పుడైనా సరే ఉద్యోగస్తుల యొక్క విషయంలో కొంచెం సామరస్యంగా ఉన్నట్లయితే అంతా పాజిటివ్గా ఉంటుంది. కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటము, వాళ్ళ చేత ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకోవటము, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు మనకి అయిష్టంగానే పనిచేస్తారు. కానీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళ యొక్క తీరు తప్పనిసరిగా చెప్తారు. ఎన్ని ప్రలోభాలకు లోన్ చేసినా సరే వాళ్ళు ఆ సమయానికి ఉద్యోగస్తులు కాబట్టి, వాళ్ళు విద్యావంతులు కాబట్టి, విఘ్నులు కాబట్టి ఎంతమంది 100 విధాలు చెప్పినా సరే వాళ్ళు యొక్క విధానం అలాగనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన వీడియో కొన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.